లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. కరుణగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. కరుణగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజమ్మును. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. నక్కలకు బొరియలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండెను. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండెను. ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండెను. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తుండగా రండి, ఆశతో ఆసక్తితో ఆలకిద్దాం, ఆత్మీయ దీవెనలు పొందుదాం.
దేవుని వాక్యం ద్వారా అనుగ్రహించే సూచనలు, అదే రీతిగా హెచ్చరికలు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం. ఆ రీతిగా మరి దినమును ప్రారంభిద్దాం. ప్రభుతో ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన ఆత్మీయ ఆధ్యాత్మిక అంశాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ దీవెన సంకల్పం నెరవేర్చండి. సంతోష శాంతి సమాధానాలు దయచేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాలో ప్రభా నీకు ఆయాసకరంగా ఏమున్నా అవి సరిచేసుకోవటానికి కావాల్సిన ఆధ్యాత్మిక మేల్కొల్పు మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 9వ వచనం, 21వ కీర్తన. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. నిన్నటి దినము ఈ వాక్యాన్ని కూడా పూర్తి చేయాలనుకున్నాం, కానీ 8వ వచనానికి మరి ముగించాల్సి వచ్చింది, సమయం సరిపోనందువల్ల. సో ఈ కీర్తనలోని మొదటి 7 వచనాలు దేవుని చేత అంగీకరించబడిన వారు, లేకపోతే దేవుని తన ప్రభువుగా అంగీకరించిన వారు, దేవుని శక్తిని ఆశ్రయించి అపవాది కుతంత్రాల్లోంచి బయటికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుతున్న వారి గురించి వ్రాయిస్తూ తృణీకరించిన వారి గురించి మనకు 8వ వచనం నుంచి వ్రాయబడింది. నిన్న దినం ధ్యానం చేసిన 8వ వచనం ఒక రకంగా చెప్పాలంటే మొదటి 7 వచనాలకు ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా వచనాలకు మధ్యస్థంగా సో దేవుని చేత అంగీకరించబడిన వారు ఏమి పొందుతారు అన్నది మొదటి భాగంలో, అదే రీతిగా 2వ భాగంలో దేవుని తృణీకరించిన వారు ఏమి పొందుతారో అది 2వ భాగంలో రాస్తూ మధ్యలో ఈ 8వ వచనం ఏంటంటే మరి హీ విల్ ఫైండ్ అవుట్ హూ ఇస్ హూ, ఎవరు ఏమిటో ఆయన కనుగొంటాడు అనే వాస్తవాన్ని ఆ వచనాన్ని తెలియచి, అనగా ఆయన తీర్పు గురించి అక్కడ రాయబడింది, జడ్జిమెంట్ గురించి రాయబడింది. నిష్పక్షపాతంగా తీర్మానం చేసే దేవుడు ఎవరు ఏమిటో ఆయన కనుగొంటాడు అనే ఆ భావన ఇక్కడ చిక్కించుకుందనే మా భాష వాడబడ్డప్పటికీ వాస్తవంగా అయితే హీ విల్ ఫైండ్ అవుట్ హూ ఇస్ హూ. సో తీర్పు ప్రత్యక్షతలో హీ విల్ ఫైండ్ అవుట్ హూ ఇస్ హూ, వాట్ ఈస్ హీ ఆర్ షీ. వారు ఎవరో ఏమిటో ఆయన హృదయాలు పరిశోధించేవాడు కాబట్టి, ఆయనకు అగోచరమైనది ఏది కూడా సృష్టిలో లేదు కాబట్టి హీ విల్ ఫైండ్ అవుట్. సో ఆ రీతిగా ఆయన కనుగొన్నప్పుడు ఆయన దృష్టికి శత్రువులుగా, ఆయన ద్వేషించిన వారిగా కనబడ్డ వారికి ఏమి జరుగుతుంది అన్నది 9వ వచనం నుంచి మనకు కొంత వివరాలు ఇవ్వబడ్డాయి. అంగీకరించిన వారికి ఏమి జరుగుతుంది అన్నది మొదటి 7 వచనాలు, తృణీకరించిన వారిని కనుగొంటాడు అనే మాట 8వ వచనం, 9 నుంచి తృణీకరించిన వారికి ఏమి జరగబోతుందో ఇన్ ఆపోజిట్ టు వాట్ వాజ్ రిటన్ ఇన్ ఫస్ట్ 7 వర్సెస్. మొదటి 7 వచనాల్లో వ్రాయబడ్డ దానికి భిన్నంగా మరి ఈ 9వ వచనం నుంచి మనకు వ్రాయబడింది. సో ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు, తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. ద ఫస్ట్ థింగ్ ఈజ్ wrath of God in fire. దేవుని ఉగ్రత, లేకపోతే దేవుని తీర్పు, లేకపోతే దేవుడు తనను ద్వేషించిన వారిని, లేకపోతే తనకు శత్రులైన వారిని తృణీకరించిన వారికి దేవుడు ఎటువంటి శిక్ష విధించబోతున్నాడో ఆ తీర్పు ప్రత్యక్షతలో ఆ వాస్తవాన్ని మరి ఇక్కడ తెలియజేసిన. నేను ముందుగా చెప్పాను, దావీదు రాసిన ఈ కీర్తనలో ఒక ప్రవచన అంశం కనబడుతుంది కాబట్టి ఆ కోణంలోంచి, ఆ దృక్పథం నుంచి ఈ కీర్తనను నేను ధ్యానం చేస్తున్నాను. కొంతమంది భక్తులు, విశ్లేషకులు మరొక దృక్పథంలోంచి చూచి ఉండవచ్చు. మరి నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు నేను ఈ ప్రవచనం అనే ఈ దృక్పథంలోంచి ఈ వాక్య భాగాన్ని చూస్తున్నాను. ఇది ఎలా సహజము లేకపోతే సజావు అనే మా దానికి మనకు ఈ సువార్తలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మొదటి 3 సువార్తలు సమదృక్పథ సువార్తలు, ఒకే దృక్పథంతో రాయబడ్డాయి. కానీ ఆ సమదృక్పథ సువార్తల్లో కూడా 3 సువార్తికులు 3 కోణాల నుంచి యేసుని చూశారు. 3 కోణాల నుంచి యేసుని చూశారు. మత్తయి సువార్తికుడు యూదులకు రాశాడు కాబట్టి మీరు సిలువ వేసిన యేసు యూదులకు రాజు అని చెప్పడానికి చేసే ప్రయత్నంలో యూదులను ఉద్దేశించి రాశాడు. సో యూదులకు యేసును పరిచయం చేయడానికి ఆ యూద సంబంధమైన ఆ కొటేషన్స్, పాత నిబంధన కొటేషన్స్ తీసుకుని, ఇదిగో ఈయన గురించి పాత నిబంధనలో ఇలా వ్రాయబడింది, ఈయనను మీరు సిలువ వేశారు, ఈయన యూదులకు రాజు, అందుకే జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాట అక్కడ కనబడుతుంది. రాజు పుడితే రాజులే రావాలి. వేరాస్ మిగతా సువార్తల్లో లూకా సువార్త ఫర్ ఎగ్జాంపుల్, ఆయన లూకా యూదుడు కాదు కాబట్టి, యూదేతరుడు కాబట్టి, మరి యూదులకు మాత్రమే ఆయన రాజు దేవుడైతే మరి మా సంగతి ఏమిటి? నో, దేవుడు అందరికీ ప్రభు అనే భావన, అందరికీ ప్రభు అనే భావనతో లూకా సువార్తికుడు ఆ దృక్పథంలో చూచి యేసు ప్రభు వారు చేసిన అనేకమైన అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, ఆయన సందేశాలు కానీ, వాటన్నిటినీ యూదేతరులను ఉద్దేశించి చేసినవి. ముఖ్యంగా ఆయన సుంకరులతో పాపులతో సహవాసం చేస్తున్న అంశాన్ని, స్త్రీలను ఎక్కువగా మరి ఆయన వెంబడించినట్లుగా కానీ, మరియా మార్తల వృత్తాంతం కానీ, అదే రీతిగా మరి ఆయన లూకా సువార్త 15వ వచనం చెప్పిన ఈ 3 ఉపమానాలు, తప్పిపోయిన గొర్రె కానీ, పోగొట్టుకొనబడిన నాణెము, తప్పిపోయిన కుమారుడు, ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పబడ్డాయంటే ఆయన సమస్తమైన సుంకరులతో పాపులతో భోజనం చేస్తుంటే పరిసయ్యులు వచ్చి అడిగారు, నీ బోధకుడు ఏంటి అని. సో జక్కయ్య సుంకరి ఆ వృత్తాంతాలన్నీ ఆ కోణంలోంచి రాశాడు. ఇవి మనకు మత్తయి సువార్తలు కనిపించవు. అలాగే మార్కు సువార్తికుడు మొదటి సువార్త, ఆయన శ్రమ సేవకునిగా దేవుని చూపించాడు. అందుకే జన్మ వృత్తాంతం రాయలేదు ఆయన. సమస్త మానవాళి నిమిత్తము శ్రమపరచబడటానికి, అందుకే మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చటకు వచ్చాడు. సో ఆ కోణం, సో మత్తయి సువార్తకుని కోణం వేరు, మార్కు సువార్తకుని కోణం వేరు, లూకా సువార్తకుని కోణం వేరు. కాబట్టి ఆ దృక్పథంలో వారు రాశారు. కాబట్టి ఎవరికి రాస్తున్నారో వారిని ప్రభు వైపు ఆకర్షించడానికి ఆ అవసరమైన అంశాలు మాత్రమే వారు ఎన్నుకొని రాశారు, మిగతా లేవని కాదు. అందుకే యోహాను సువార్తికుడు చాలా కాలం తర్వాత ఆయన వీరు విస్మరించిన కొన్ని అంశాలు రాస్తూ ఆయన సృష్టికర్త అని చెప్పి రాస్తాడు. సో ఆ కోణం వేరు. సో ఇక్కడ నేను ఈ ప్రవచనాత్మకమైన దృక్పథముతో ఈ కీర్తన ధ్యానం చేయాలన్న ప్రేరణ నాకు అంతకుముందు లేదు. ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలిగిన ప్రేరణ అది దేవుడు అనుగ్రహించిన భావన అని భావిస్తూ ఆ దృక్పథం చూస్తున్నాను. సో వాటెవర్, సో 9వ కీర్తన 9వ వచనంలోకి వచ్చేసరికి, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండం వలె అగుదురు, తన కోపము చేత యెహోవాని నిర్మూలము చేయును. సో ఇట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, తీర్పు ప్రత్యక్షతలో మొదట మనకు కలిగే ఒక చేదు అనుభవం ఏంటంటే అగ్నిగుండం. యేసు ప్రభువారు స్వయంగా చెప్తాడు ఒక ఉపమానం, ధనవంతుడు లాజరు వృత్తాంతం. జ్ఞాపకం ఉందండి? లాజరు ఆ వృత్తాంతంలో ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడెను, లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడెను. వాట్ ఏ బ్యూటిఫుల్ కొటేషన్ అండి. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడను, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడను. పాతిపెట్టబడలేదు, కొనిపోబడ్డాడు. ఆ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడను, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు వాడు. సో నెక్స్ట్ సీన్ ఏంటండి? దరిద్రుడేమో అబ్రహాము రొమ్మునున్నాడు, ధనవంతుడేమో అగ్ని గంధకముల మధ్య కాల్చబడుతున్నాడు. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్, దట్స్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ టు అస్. మనకు జరగబోయేది అది. అక్కడో ఇక్కడో ఉంటాం మనం. ఆ రెండింటికి మధ్య అగాధం ఉంటుంది. అక్కడో ఇక్కడో ఉంటాం, తప్పదు. కొనిపోబడే దేవదూతల చేత కొనిపోబడే స్థితిలో మనం ఉంటామా?
ఆ స్థితి ఆ మొదటి 7 వచనాల్లో మనకు కనబడతాయి. ఆ స్థితిని కలిగి లేనప్పుడు రెండవ స్థితి అంటే అగ్నిగంధకాల మీద నాలుక మండిపోతూ ఒక నీటి చుక్క కొరకు అంగలార్చిన అనుభవం. అగ్నిగంధకాల మధ్య చాలా భయంకరం కదండి, చాలా వేదన కదా. వాస్తవం ఏంటంటే ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆ దరిద్రుడు పేరు చెప్పబడింది. అతని పేరు లాజర్. ధనవంతుడు, వాడి పేరు లేదు ఇక్కడ. మీరు బైబిల్ అంతా వెతకండి, వాడి పేరు లేదు. యేసుప్రభువారు వాడి పేరు చెప్పలేదు. చెప్పలేదు అనడానికి గల కారణం ఏంటంటే చెప్పలేక కాదు, కానీ చెప్పవలసిన అవసరం కనబడింది. ఎందుకంటే దరిద్రుడి పేరు యేసుప్రభువారు చెప్పగలగటానికి గల కారణం ఏంటంటే ఆ ఉపమానము యేసుప్రభువారు ఆ జీవ గ్రంథంలోంచి ఆ లాజరు పేరు రాయబడింది కాబట్టి ఆ జీవ గ్రంథంలో ఉన్న ఆ పేరుని ఎన్నుకుని అది ఉపమానంగా చెప్పి ఉండవచ్చు నా భావన. అది తప్పైతే ప్రభు మన్నించును గాక. ఆ గ్రంథంలో ధనవంతుడి పేరు ఉండదు కాబట్టి ఆ పేరు ఊరు పేరు లేనివాడు అంటాడు సరే, అక్కడ ఊరు పేరు లేనివాడిగా ఉంటాడు. బహుశా ఈ లోకంలో జీవించినప్పుడు ఆ వీధి కూడల మధ్యలో శిలాపలకాల మీద వాడి పేరు ఉండవచ్చు. గవర్నమెంట్ పథకాలకు తన పేర్లు పెట్టుకునే నేపథ్యాలు నేటివి. తమ సొమ్ము, తమ పైసా చిటికి పైసా కూడా ఉండదు. ప్రభుత్వ సొమ్ముకు తమ పథకాలుగా పలాని వాళ్ళు స్థాపించని పేర్లు పెట్టుకుంటారు. ఇక్కడ పేర్లు ఉంటాయేమో కానీ అక్కడ పేర్లు ఉండాలండి. అక్కడ పేర్లు కావాలి, అది అవసరం. కాబట్టి లాజరు పేరు అక్కడ రాయబడింది కాబట్టి యేసుప్రభువారు ఆ ఉపమానం చెప్తున్నప్పుడు దరిద్రుడి పేరు లాజరు అని చెప్పాడు, ధనవంతుడి పేరు చెప్పలేదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. అగ్నిగంధక. రేపటి కాలంలో దేవుని అంగీకరించినా దేవుని తృణీకరించినా అంతకుముందు వచనంలో చెప్పినట్టుగా ఆయన చిక్కించుకున్న అనే మాట అనగా ఆయన కనుగొను యువర్ ఇన్నర్ ఫీలింగ్స్, యువర్ ఇన్నర్ హార్ట్. నీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నీ అంతరంగంలోని వ్యక్తిత్వాన్ని గమనించి తద్వారా దాన్ని అనుగుణంగా ఆయన తీర్పు తీర్చినప్పుడు బయటికి కనిపించే నీ వ్యక్తిని బట్టి కాకుండా అంతరంగంలో ఉన్న నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చినప్పుడు, ఆయన కనుగొన్నప్పుడు, గొర్రెలు మేకలను ఆయన వేరు చేసినప్పుడు అప్పుడు మొదట మనం పొందే ఆ బహుమతి ఏంటంటే దేవుని తృణీకరించిన వారికి అగ్నిగంధకాలం. దేవుని అంగీకరించిన వారు అబ్రహాము రొమ్మున ఉంటారు. సో ఏ ప్లేస్ మనకు కావాలో, ఏ పొజిషన్ మనకు కావాలో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. దావీదు కాలంలో అది మర్మము, నేటి కాలంలో ఇట్స్ ఎ రెవల్యూషన్, ప్రత్యక్షత. దేవుడు మనకు ప్రత్యక్షపరిచి మనకు సూచన ఇస్తూ హెచ్చరిస్తూ ఆ స్థితికి నీవు నేను వెళ్లకుండా ఉండటానికి, మనలో మార్పు రావటానికి, మన అంతరంగంలో మారు మనసు రావటానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. ఆ వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు సరిపోల్చుకోవాలి, సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే మొదటి 7 వచనాల్లో పొందుపరచబడిన దీవెనలు పొందుతామా, లేకపోతే మరి మార్పు లేకుండా ఆ తర్వాత 8, 9, 10 వచనాలు, ఆ 13 వచనాలు, 12 వచనాల వరకు చెప్పబడ్డ మాటలు, ఆ భావాలు మనం పొందుతామా? ఏ అనుభవం మనకు కావాలో మనమే తీర్మానం చేసుకోవాలి. అటువంటి భయంకరమైన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండకూడదని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా అంశాలు కూడా అనగా ఆ దేవుని ఉగ్రత ఎలా ఉంటుందన్న విషయాలు 10, 11, 12 వచనాలు కూడా పొందుపరచబడ్డాయి. అవి రేపు క్లుప్తంగా చెప్పి ఆ 13వ వచనంలోనికి ఆ మరునాడు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకరమైన శుభవర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఎంతో భయంకరమైన అనుభవాన్ని మా దృష్టికి తీసుకుని వచ్చారు. అటువంటి అగ్ని కీళ్ళ మధ్య కాల్చబడే ఆ అనుభవం మా జీవితంలో కలగకుండా ఉండటానికి, హృదయాలు పరిశోధించి తీర్పు తీర్చే ఆ దేవుని ఎదుట మేము మా జీవితాలు సరిపోల్చుకోవడానికి, సవరించుకోవడానికి, మారు మనసు పొందుటకు మీ కృప దయచేయమని
మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి జీవిత సాక్ష్యానికి, సాదృశ్యానికి సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.